నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. సిద్దిపేటలో జరిగే భారీ బహిరంగ సభకు హాజరు కానున్నారు. మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటారు. ఇక ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న షా 11 గంటల 45 నిమిషాలకు సిద్దిపేట చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు సిద్దిపేటలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం తిరిగి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని భువనేశ్వర్ వెళ్తారు షా. నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. సిద్దిపేటలో జరిగే భారీ బహిరంగ సభకు హాజరు కానున్నారు. మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటారు అమిత్ షా. ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న అమిత్ షా 11 గంటల 45 నిమిషాలకు సిద్దిపేట చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు సిద్దిపేటలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం తిరిగి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. తర్వాత భువనేశ్వర్ వెళ్తారు షా. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి మాధవి అందిస్తారు. మాధవి. అంటే తెలంగాణ పైన బడానేతలంతా కూడా బీజేపీ పార్టీ నేతలు ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్న సందర్భంలో బడానేతలంతా కూడా తెలంగాణ బాట పట్టారు. అదే కారణంగా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ కి అమిత్ షా చేరుకుంటారు. అక్కడ నుండి 12:50 సిద్దిపేటకు చేరుకున్న అమిత్ షా అక్కడ 1 గంట నుంచి 1 గంట 45 నిమిషాల వరకు సిద్దిపేట సభలో పాల్గొని అహ్లాదంతా నిల్చొనున్నారు. దాని అనంతరం 1:55కు సిద్దిపేట నుంచి బేగంపేటకు బయలుదేరిందా అమిత్ షా. అక్కడ బయలుదేరిన తర్వాత అక్కడ మధ్యలో లంచ్ కార్యక్రమాలు అన్ని ముగించుకొని 2:25 నిమిషాలకు మరలా బేగంపేట నుండి ఒడిశాకు బయలుదేరే అవకాశం అయితే కనిపిస్తుంది. అమిత్ షాతో పాటు ఎవరెవరు నాయకులు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది? ప్రస్తుతానికైతే అమిత్ షా పాటు ఇక్కడున్న నాయకులు వారు షెడ్యూల్ తీసుకున్నారు. ఎందుకంటే త్వరలో అంటే విడతల వారిగా జాతీయ నేతలంతా రాబోతున్నారు. నెక్స్ట్ 30వ తేదీ మనకు ప్రధానమంత్రి రాబోతున్నారు. మోడీ 3-4 హైదరాబాద్ తేదీలో 30-3-4 తేదీలు వచ్చే నెలలో కూడా పర్యటించనున్నారు. గంగా కూడా రాబోతున్నారు. కాబట్టి ఒక్కొక్కరుగా జాతీయ నేతలంతా కూడా ఇటు రావడం జరుగుతుంది. ఇక్కడున్న నేతలైతే వారితో మమేకమాడుతూ ఇక్కడ ప్రచారంలో అందరూ కూడా పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ మాధవి.